టెస్టులు ఇవి అవి చేయాలి, హాస్పిటల్ వచ్చినప్పుడు ఇది అని చెప్పింది తీసుకుపోమని చెప్పింది. ఈ పిల్లగాడు ఫోన్ చేసిండు, నాన్న నేను తీసుకుపోమని ఆడన్నాడు. తీసుకొని వచ్చినాం. తీసుకొని వస్తే నాగారం తీసుకొస్తే హాస్పిటల్ పట్టనన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం. ఆడ పట్టినంటే ఎంజిఎంకి వెళ్ళినాం. అక్కడ పోయినాక బాణం పోయింది. ఎన్ని రోజులు జ్వరం వస్తుంది? వారం రోజుల నుండి జ్వరం వస్తుందట. మూత్రం మంది 3 రోజులు అవుతుంది నాన్న అని చెప్పిండు. మీకు ఎప్పుడు చెప్పారు మరి సార్ వాళ్ళు? సార్ వాళ్ళు నిన్ననే చెప్పారు. నిన్న వారం నుండి చెప్పలేదు మీకు? చెప్పలేదు అసలే. ఇప్పుడు మరి వాళ్ళు ఏమంటున్నారు సార్ వాళ్ళు? వాళ్ళని అడగలేదు కదా మేము. ఎక్కడ చనిపోయింది? అక్కడ చనిపోయింది ఎంజిఎంలో చనిపోయింది. జ్వరం వస్తుంది అక్క అని చెప్పిండు. స్టమక్ పెయిన్ వస్తుంది చెప్పిండు. ఎక్కువ స్టమక్ పెయిన్ అన్నాడు. చాలా రోజులు 7 days అవుతుంది చెప్పిండు. వానికి అసలు ఓపిక లేకుండే, కూర్చొని కూడా ఓపిక లేకుండే. అక్కడ ఎవరు లేరు, స్టాఫ్ ఎవరు లేరు. చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. పోతుంది మేడం, నేనుండా నాకు ఓపిక లేదంటే లాస్ట్ ఎగ్జామ్ రాయింది పంపించనన్నాడట. ఆడేమో నాకు 6 రోజులు సంచారం వస్తుంది నాన్న, నన్ను నచ్చి తీసుకుపోమని ఏడుస్తాడు. ఆమెనేమో ఇయ్యాలని వచ్చిందని చెప్తాంది. ఆడ 3 రోజులు అని మూత్రం బంద్ అయిందని ఆ ఒత్తి ఇంటెత్తాయి. ఆడు కూకున్న కాడికి వెళ్ళి ఎత్తలేడు. నిన్న మధ్యాహ్నం చేసిండ్రు. నిన్న 7 గంటల ఆయనకి చేస్తే ఇగో మా కూతుర్ని పంపించినాం. పంపించి మేము అట్టబడి వచ్చే వరకు ఇది లేత్తలేడు చిన్నమ్మ, కళ్ళు మూతలు పడతానే అని ఏడుస్తాంది. ఆడికి వచ్చి ఆడికి హాస్పిటల్ కాడికి వెళ్ళి రోడ్డుకు ఎవరితో బండి మీద తీసుకొచ్చిందట. ఆ నుండి నాగారం ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొస్తే ఆలు పట్టమన్నలాట. ఆడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతే ఆలు పట్టమని ములుగు పంపించిండ్రు. ఆడికి పోతే ఆడ కూడా పట్టమని ఎంజీఎంకి పంపిండ్రు. ఆడ పోయి బెడ్ మీద వేయంగానే ఊపిరిపోయింది సారు. వాళ్ళ తల్లిదండ్రులు నిరుపేదలు, నాన్ ఎడ్యుకేటెడ్. పాపం వాళ్ళకు ఏం తెలియదు, చదువుకొని మనుషులు. వాళ్ళ కొడుకు మంచి చదివే 10th క్లాస్ చదువుతాడు. మంచి మా కొడుకు ప్రయోజకుడు అవుతాడని ఆ స్కూల్లో వేసిండు. వాళ్ళ నమ్మకంతో, సార్ల మీద నమ్మకంతో అక్కడ వేసిండు. కనీసం వాళ్ళ కొడుకు 3-4 రోజుల నుంచి జ్వరం వచ్చినా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్స్ ఉన్నాయని ఆఫ్ చేసిండు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ వేయలేదు. లాస్ట్ నిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోతే అక్కడ ఎంజిఎం పోయే వరకు వాళ్ళ కొడుకు చనిపోయిందన్న. మొత్తం యజమాని తప్పన్న. స్కూల్లో మనం తల్లిదండ్రుల పిల్లల్ని అక్కడ వాళ్ళు మన తల్లిదండ్రులతో సమానమైన పంతుల్ని వదిలిపెట్టి మనం చదివిస్తాను. వాళ్ళు మన బిడ్డలకి ఏమైనా అయినా కానీ ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకి ఇస్తే మనం కాపాడుకునేటోళ్ళం మన బిడ్డని. అట్లాంటిది వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇయ్యక ఇవాళ ప్రజలు కూడా కొడుకుని పోగొట్టుకున్నారు వీళ్ళు. ఇవాళ మాకు ఎంత బాధ అంటే వాడు చెట్టు అంతా మనిషి చదువుకుంటే వాడు రేపు ఎంత ప్రయోజకుడు, వీళ్ళ కుటుంబాన్ని పోషించే అట్లాంటి వ్యక్తిని పోగొట్టుకుంటాం. మాకు ప్రభుత్వం అన్న ఎవరన్నా ఇట్లాంటి రేపొద్దుల మన పిల్లల్ని చదివించాలంటే గవర్నమెంట్ వాళ్ళల్లో భయం అవుతుంది. ఇట్లా నిర్లక్ష్యం వల్ల పిల్లలు చనిపోతాను. రేపొద్దుల ఇంకో పిల్లగానే వేద్దామంటే ఎట్లా చదివిస్తామన్నా? రేపు గవర్నమెంట్ అని తీసుకోవాలి, ఇట్లాంటి స్కూళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని పిల్లలకు ఒక రేపు సేఫ్టీ పొజిషన్ ఉండే చూసుకోవాలి. ఏదైనా కానీ ప్రతి టైంలో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే పిల్లలకు మనమనే కాపాడుకున్నాం కదా. ఆ స్కూల్లో ఉన్న కానీ ఏదైనా అయితే వాళ్ళు రేపు పొద్దుల మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఇట్లా సీరియస్ జ్వరమతా అని చెప్పినా మనం హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టుకుంటాం. తీరం మొత్తానికే పీకల మీదకి అయితే సత్తారు, రేపు సత్తదనంగా ఇవాళ చెప్తే వీళ్ళు పట్టకపోతే ఎన్ని హాస్పిటల్ చెప్పినా కానీ సీరియస్ పొజిషన్. లాస్ట్కి ఎంజిఎం పట్టకపోతే ఎంజిఎం కూడా పట్టక చనిపోయిండు. వాళ్ళ డాడీతో చెప్తాడు, చనిపోయే ముందు చెప్తాడట, నాకు 3 రోజుల నుంచి సీరియస్ ఉన్నదన్న కూడా మా సార్లు పంపలేదు, మేడలు పంపలేదు, నా దగ్గర ఫోన్ లేదు డాడీ, నీకు ఎట్లా చేయాలంటాడట. పాపం వాడు ఏం చేస్తాడు, సార్లు నమ్ముకొని భయపడారు ఉంటా పిల్లలు. అట్లాంటి పొజిషన్ రేపు ఎవరికి రాదు. ఏమన్నా ఇట్లాంటి పేద కుటుంబాలని ఆదుకోవాలి. వీళ్ళకు ఏమన్నా ఆర్థిక సాయంలో ఇంట్లో ఏదన్నా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కలిపాలి. ఇప్పుడు కొడుకుని నమ్ముకునే తల్లిదండ్రులు పేదవాళ్ళు కష్టపడి కూలి చేసి చదివిస్తాను. ఎందుకు రేపు పొద్దుల మా కొడుకు పేద కూడా ఏదన్నా ఉద్యోగం చేసి మీ జాతర అనే కదా. అట్లాంటి కొడుకుని కోల్పోయినప్పుడు తల్లిదండ్రులు ఏం కావాలి? ఇట్లాంటి వాళ్ళని కొద్దిగా ముందు భవిష్యత్తు ఇట్లాంటివి కాకుండా వాళ్ళ స్కూళ్ళ పైన తగిన చర్య తీసుకొని ఇట్లాంటి ఫ్యామిలీకి ఏదన్నా సాయం చేయాలి. వీళ్ళకి ఏదన్నా ఒకటి
ఆర్థిక సాయం చేసి వెళ్ళాలంటే ఆదుకోవాలి. రేపటి ముందట ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిమంటారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిస్తే రేపు మన పిల్లలు బతికే పొజిషన్ లేదు. అట్లాంటప్పుడు గవర్నమెంట్ నుంచి యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క స్కూల్లో కూడా స్ట్రిక్ట్ అనేది పెట్టాలి. పిల్లలకి ఏమైనా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ని టైంలో పంపిస్తే వాళ్ళకి చూస్తారు, వాళ్ళు ఏమైనా చూస్తుంటారు. లేకపోతే మీరు ఇంటి ఇన్ఫర్మేషన్ ఏం పొజిషన్లో హాస్పిటల్లో చూపెట్టాలి. కనీసం 3 రోజుల నుంచి మన యూరిన్ బంద్ అవుతుంది అంటే హాస్పిటల్లో చూపెట్టకపోతే నువ్వు కనీసం ఇంతో కొంత ట్రీట్మెంట్ ఇప్పిస్తే తల్లిదండ్రులకు ఒప్పచెప్పి టైంలో తీసుకపోతే బతికే టైం కావచ్చు. మొత్తం సచ్చే టైంకి వచ్చినప్పుడు అదే ఇవాళ నిన్న తీసుకపోతే ఇవాళ స్కూల్లో చనిపోయి ఉండేటోడు కదా కొడుకు, తీసుకుపోయినందుకు తల్లిదండ్రులు తీసుకుపోయారు అనే కాడికి వచ్చింది. కానీ ఇట్లా పరిస్థితి రావద్దు. ఏ ఒక్కరికి కూడా ఏ పిల్లగానికి కూడా రావు, ఏ తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి కలగొద్దు. ఇట్లా పేద కుటుంబాలకు ఏదో ఒక ఆర్థిక సాయంతో వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విన్నవించుకుంటానన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.